पतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्री कृष्ण शरणम। श्री कृष्ण शरणम। श्री कृष्ण शरणम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 311వ రోజు ప్రవచనం. మనకి ఆ వేశ్యాకన్యల యొక్క వాళ్ళు వెతికారు, వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి చెప్తే వాళ్ళ అన్ని చోట్ల కూడా వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందారు అన్న విషయాన్ని చెప్పారు. ఇదే విషయాన్ని వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పి, అమ్మా మీరు ఒక పని చేయండి, మీరు శివలింగాలను స్థాపించండి అంటే పాపం వాళ్ళు సొమ్ములన్నీ వదిలేశారు. ఇక్కడ ఆ సొమ్ములతో వాళ్ళు ఎవరి పేరున వేశ్యాకన్యల పేరునే వీళ్ళు ఇక్కడ శివలింగాలు స్థాపించారు. కాళహస్తి యమదిక్ దక్షిణ దిక్కు, దక్షిణ కైలాసం అయినటువంటి శ్రీకాళహస్తిలో శివలింగ స్థాపన చేశారు. అంటే జీవితంలో ఒక పరమావధి ఏంటంటే ఒక శివలింగ స్థాపన. అందులో కాశీఖండంలో చెప్తారు, కాశీలో ఒక శివలింగం అంటే మొత్తం ప్రపంచంలో 1,00,000 శివలింగాలను పెట్టడంతో అలా మన శివపరివారం దీంతో కిందటి చైత్ర పౌర్ణమికి మనం కాశీ భవరోగ హరీశ్వరుడు అనే పేరుతో ఆయన ఇక్కడ శివలింగ స్థాపన చేయడం జరిగింది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పు. ఉత్పలమాల అప్పుడు అనేటప్పటికీ ఇలా వాళ్ళు శివలింగాలు స్థాపన చేశారు. అనేటప్పటికీ భక్తితో విని మన పరిణామమును పొంది ఇది మీరు ఎక్కడ 300 రోజుల క్రితం అంటే ఇంచుమించు 1 సంవత్సరం చెప్పడం లేదు, కానీ మధ్యలో కానీ బ్రేక్లు ఉన్నాయి. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? యాదవరాజు ఉన్నాడు. ఆ యాదవరాజు కులువులో ఒక వేశ్య పనిచేసేది. ఆమె ఆలస్యంగా వెళ్ళింది, ఎందుకంటే ఆమె దగ్గరికి శివుడు వచ్చాడు. దాంతో ఆమెకి క్షురకర్మ మొత్తం గీయించేశాడు. ఆవిడ బాధపడింది. ఆయన శివుడు ఇలా అనేటప్పటికీ ఆవిడకి జుట్టు వచ్చింది. దాంతో యాదవరాజు కూడా బుద్ధి వచ్చింది. అప్పుడు ఈ కాళహస్తి మహత్యాన్ని స్వయంగా జంగమావతారంలో ఉన్న శివుడు యాదవ భూతికి చెప్తున్నాడు. తన కథని తనే చెప్పుకున్న విషయం ఇదొక్కటే జరిగింది ప్రజలు. యాదవ భూపతికి తన కథ ఈయన అనవుడు ఇలా వినేటప్పటికీ చక్కగా చూసారా, మళ్ళీ చెప్పమ్మ. నావుడు ఇలా వైశాకన్యల వాళ్ళు స్వలింగాలు స్థాపించాలనేటప్పటికీ భక్తితో విన్నాడు ఆయన ఇన్ని కథలు. ఏది ఆ బ్రహ్మదేవుడి కథ విన్నాడు, వశిష్ఠుడి కథ విన్నాడు, తర్వాత మరి కన్నప్ప, తర్వాత ఆ సాలెపురు శ్రీ చలది, తర్వాత మళ్ళీ ఇది హస్త కాళి, ఈ వేశ్యాకన్యలు, ఇవన్నీ కథలు విని భక్తితో విని మన పరిణామమును పొంది అంటే మనస్సు పరిణమితో ఆనందపడి మహేశునకు జాగిలి మ్రొక్కి ఇలా పడిపోయాడు. ఒక కర్రలాగా పడిపోయి చెప్తున్నాడు, మహానుభావ నా భావములోన సందేహము పాటిలే ఒకటయ్యా. నాకు ఒక చిన్న సందేహం నా మనస్సులో మిగిలిపోయిందండి, మెదులుతోంది. దీనిని
ఒకటి దీనిని ఆనతీవే వివరంబుగా కరుణ వేగమని వేగమ నీకది విన్నవించదు. నేను నా మనసులో ఒక సందేహం ఉంది, ఆ సందేహాన్ని నువ్వు వేగముగా వివరంగా తీర్చు. ఏమిటి అని సందేహం అంటే చెప్తానండి. వేగంగా తీర్చు, వివరంగా తీర్చు, క్లుప్తంగా కాదు, వివరంగా. ఏమిటండి అన్నాడు. ఇంత కథ విని సకల వేదామృత జలధి గండూషించి డప్పినంగ ఇక్షువుల్ చప్పి అది నంగేక్షు చప్పి అంటే సకల వేదామృత జలధి అంటే అన్ని యొక్క వేదములు వేదాంగములు 4, వేదాంగములు 6, ఇవన్నీ కూడా ఏమిటి? వేదాంగములన్నీ అమృత జలధి. వేదం అనేటువంటి ఏదైతే ఉందో అదొక పెద్ద సముద్రం. ఆ సముద్రాన్ని ఎవరండి ఈదగలరు? ఆ సముద్రపు లోతు, సముద్ర వెడల్పు, సముద్రపు దీన్ని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరు? కాబట్టి సమృతపు జలధి, ఈ వేదాంగములనేటువంటి సమృతపు జలధి గండూషించి అంటే అంతే. ఇంత వేద జలధిని ఇలా మొత్తం వేదం సముద్రాన్ని అంతా ఒక గొక్కలో అలా పులుసు పెట్టాను. గండూషించి డప్పి నంగేక్షువుల్ అది డప్పి నంగేక్షువుల్ చప్పి అంటే వేదాంగములనేటువంటి వాటి అన్నింటి కూడా అన్ని కూడా చెరుకు రసాలని చప్పి అంటే చప్పరి. ఇప్పుడు మనం ఏదన్నా ఉందనుకో దాన్ని చప్పరిస్తాం. ఇంకోసారి అది నువ్వు చప్పరించిన కొద్దీ ఆ తీపి నీకు వస్తూ ఉంటుంది. వేదాంగములందరినీ పుడికలు బట్టి అందులో వాటిని కొంచెం అంటే నువ్వు తిన్నప్పుడల్లా లోపలికి వస్తూ ఉంటుంది కొంచెం. ఎందుకంటే ఒకేసారిగా ఇప్పుడు ఇక్షువులు ఉన్నాయనుకోండి, డప్పి నంగేక్షువులు అంటే దప్పి తాగి దప్పి అంగేక్షువులు అంటే ఈ వేదాంగములు అంగక్షములు చరుకలు చప్పరించి నిగమార్థ ధనమాత్మ జగతి నిక్షేపించి న్యాయ ఫలంబులు నమిలి చూడండి. నిగమార్థములు ఆగమములు శాస్త్రము, నిగమములు వేదం, పురాణాలు. ఈ నిగమార్థములు అంటే వాటిలో ఉన్నటువంటి రహస్యాలు, సకల నిగమాగమ సార హృదయాన్ని అంటుంటుంది. నిగమములు ఆగమములు. సో నిగమాగమములు యొక్క అర్థం ధనమాత్మ అంటే ధనం అంటే ఇక్కడ ఏంటి? వాటి యొక్క ధనము అంటే వాటి యొక్క అంతరార్థం. ధనం అంటే అర్థం ఏంటి? వాటి యొక్క అంతరార్థం, వాటి యొక్క అసలర్థం అంటే నిగూఢమైనటువంటి తత్వార్థం, పరమార్థం, తత్వార్థం, భావార్థం. ఇప్పుడు ఈ అర్థాలు చాలు మామూలు. ఇప్పుడు అర్థార్థములు అంటే అర్థం, దాని లోపల ఇంకో అర్థం, దాన్ని ఇంగ్లీష్ లో రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటే దాని ఇంకో అర్థం ఉంటుంది. అది తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకోటి అంటే పరమార్థం ఇంకోటి ఉంటుంది. అసలు ఆ పరమార్థం ఇంకోటి అదనమాట. కాబట్టి నిగమలకు తంత్రభేదముల యొక్క విత్తమును ఆత్మజగతి నిక్షేపించి, ఆత్మజగతి అంటే వాటిల్లో భూమి యందు నిక్షేపించి, ఆత్మబుద్ధి అందరూ నిక్షేపించి అంటే ఉంచి పాతిపెట్టి.
న్యాయ ఫలంబులు న్యాయ ఫలంబులు అంటే దీని నుంచి వచ్చినటువంటి ఫలములు నిక్షేపించాగను. నిక్షేపించింది అది పైకి వస్తుందిగా, చెట్టు అయి వస్తుందిగా, చెట్టుకి ఫలాలు వస్తాయిగా. ఆ ఫలములు మనం ఏం చేస్తాం, అది ఇట్లా మింగే ఉందని నమిలి నమిలి నెమ్మదిగా నమిలి నమిలి దాని రసమును ఆస్వాదిస్తాం. కాబట్టి నిగమములు అనేటువంటి విత్తమును నిక్షేపించి దాని నుంచి వచ్చినటువంటి ఫలముల్ని నమిలి నమిలి అంటే ఈ ఫల రసం అంటే ద ఎసెన్స్ అన్నమాట. ఎసెన్స్ ని నువ్వు తీసుకుంటున్నావు. అక్కడ కూడా అంతే, ఎక్స్టెన్షన్ తీసుకుని ఎవరు న్యాయ ఫలంబులు న్యాయ అనే ఫలం, దానికి అమలు. ఇక్కడ అను బహువచనముల చేత ఇట న్యాయ శబ్దము కేవల గౌతమ కృత తర్క శాస్త్రమును గాక షట్కర్మలలో అది అంటే బోధించునని ఒక షట్కర్మలు నాకు అక్కడ మొత్తం అన్ని షట్కర్మలు అంటే న్యాయము, వైశేషిక, దర్శనము ఇవన్నీ. ఇక్కడ షట్కర్మలు ఇచ్చారు. షట్కర్మలు ఏమిటంటే అవి వైశేషికము, వైశేషికం, జ్ఞానము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. వీటిని ఇవి 6 షడ్దర్శనములు అని కూడా నేను అంటారు. వీటన్నిటిని కూడా మనం తీసుకోవాలి. ఒట్టి న్యాయం అంటే ఒక న్యాయం కాదు. ఎందుకంటే న్యాయము న్యాయముల్లా అని వాడారు. ఒక న్యాయము అంటే ఒక ఇందులో న్యాయము ఈ షడ్దర్శనంలో ఒక భాగమే. ఏది? తర్కము, మీమాంస, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, వైశేషికము, యోగము, సాంఖ్యం. ఇవన్నిటి యొక్క సారభూతమైంది అని నమిలి నమిలి ధర్మశాస్త్ర మహౌషధములు నూరుకు త్రావి ధర్మము, శాస్త్రము. ఇప్పుడు ధర్మములు అనేక ధర్మాలు ఉన్నాయి మనకి. మనుధర్మం ఉంది, లేకపోతే శాస్త్రాలు అనేక శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రాలు ధర్మాలే కదా మనకి మధ్యాహ్న ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం కురితే, ప్రతిదానికి శాస్త్రం ఉంది. ఇది ఇలా చెయ్యాలి అని మాత్రమే ఉంది. అలాగే ధర్మం ఏంటంటే మనుధర్మం, మనుస్మృతి, ఆయన ధర్మం. కాబట్టి ఈ ధర్మములు, శాస్త్రములు ఏం చేశారు వాళ్ళు? నూరుకొని అంటే దాంట్లో ఉన్నటువంటి ఫలాన్ని దాన్ని తీసుకుని త్రావి అవి తీసుకుని అంటే బాగా జీర్ణము చేసుకుని అని అంటే బాగా అర్థం చేసుకుని ఊరికే పైన చదవడం కాదు, చదువుకుని బహుళ పురాణ కూపములు బహుళ పురాణ కూపం. బహుళ అంటే అనేకమైనటువంటి పురాణములు, అష్టాదశ పురాణములు, ఉప పురాణములు ఇవన్నీ. ఇప్పుడు మద్వయం, భద్వయం చైవ, భ్రత్రయం, వకార చతుష్టయం, అనాపలింగ కుస్కాని పురాణాన్ని పృథక్ అని శాస్త్రం. మద్వయం అంటే మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భాగవతము, భవిష్య పురాణము. భ్రత్రయం బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. అంటే అప్పటికి నేను 3, 2 అయిపోయింది. మద్వయం, భద్వయం జీవ, భ్రత్రయం. తర్వాత వకార చతుష్టయం, వాతో 4, వాయు పురాణము, విష్ణు పురాణము, వరాహ పురాణము అండి. వాయు, వరాహ, విష్ణు, తర్వాత వామన అనేటువంటి 4 పురాణాలు. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వరాకార చతుష్టయం అయిపోయింది. అనాపలింగ కుస్కాని అంటే అగ్ని, నారద పురాణం, పద్మ పురాణం, అనాప లింగ పురాణం, గరుడ పురాణం, స్కంద పురాణం, కూర్మ పురాణం, అనాపలింగ కుస్కాని. కాబట్టి మద్వయం 2, భద్వయం, భ్రత్రయం, వకార చతుష్టయం, అనాపలింగ కుస్కాని. లింగ కుస్కాని. అట్లా మొత్తం ఎంత వచ్చాను మనకి ఇప్పుడు? 18. ఈ 18 పురాణాలు, వాటికి మళ్ళీ ఉప పురాణాలు.
అంటే ఉప పురాణాలు అంటే మనకి మళ్ళీ కాళికా పురాణం అవి ఇవి చాలా పురాణాలు ఉన్నాయి. బహు పురాణములు కూపములు అంటే పురాణములు అనేటువంటి కూపములు అంటే బావిలు తవ్వి అంటే అందులో ఉన్నటువంటి అంతరార్థాలు తెలుసుకొని వాళ్ళు ఊరికే పురాణం చదివాడండి అంటే ఆ పురాణం ఇందులో అంతరార్థం ఉంది వాళ్ళు చెప్పలేడు. కానీ అంతరార్థములు తెలుసుకుని ధర్మశాస్త్రములు ఏంటంటే మన్వత్రి విష్ణు హారిక యాజ్ఞవల్క్యో యస్యంగీరః యామాపస్తంభ సంవర్త కాత్యాయన బృహస్పతి పరాశర వ్యాస శంఖ లిఖిత దక్ష గౌతమౌ శాత తపో వశిష్ఠశ్చ ధర్మశాస్త్ర ప్రయోజకాః. ఇవన్నీ ధర్మశాస్త్రాలు. వీళ్ళందరూ ఎవరెవరంటే వాళ్ళు అది మన్వంతర చెప్పమ్మా. విష్ణు హారిక హారిత మనిషి. ఆ హారిత దగ్గర నుంచి వచ్చిందే హరిత స్తోత్రం. యాజ్ఞవల్క్య కశ్యప ఆంగీరస యామాప్త యమ ఆపస్తంభ సంవర్తక కాత్యాయన స్మృతి బృహస్పతి పరాశర వ్యాస శంఖ లిఖిత దక్ష గౌతమ శాత తపో వశిష్ఠ వీళ్ళందరూ ధర్మశాస్త్రాలు రాశారు. వీళ్ళు కూడా 18. ధర్మశాస్త్రాలు కూడా రాసిన వాళ్ళు 18. అది సరే ధర్మశాస్త్రాలు. ఒకటి తెలియదు మనకి ఇందులో. ఏదో మన పెద్ద ధర్మం అంటూ అది. యోగార్థ సాధనంబు అంటే యోగము యొక్క అర్థములు. యోగములు అంటే యోగ చిత్త వృత్తి నిరోధక అని పతంజలి చెప్పిన శాస్త్రం. యోగా అంటే ఇప్పుడు యోగా కాదు, యోగ చిత్త వృత్తి నిరోధకమైనటువంటి యోగములను ఉల్లములు అంటే మనస్సులో ఉపాసించి ఉపాసన చేసి పరమత గాంగేయ అది పరమత గాంగేయ మెరసు పరమత. వీళ్ళు యోగములను ఉపాసించి ఉత్కృష్టమైన పరమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మత జ్ఞానం, ఉత్కృష్టమైన పరమమైనటువంటి మత జ్ఞానం అనేటువంటి గాంగేయము. అది గాంగేయం అంటే బంగారం. గంగాకి అంటే గంగం. అది బంగారం అంటే వీళ్ళు ఏం చేశారు, బంగారాన్ని వాళ్ళు ఏం చేశారు, బంగారం ఉన్నా కదంటే ఒక గీట్ రాయింట్ ఇలా అనగానే దానికి అది తెలుస్తుంది బంగారం ఉన్నా కదా చెప్పేస్తారు. కాబట్టి ఇక్కడ ఎలా చదువుతున్నారు వీళ్ళు, ఆ యోగాన్ని ఉపాసించి దాన్ని గీట్రాయి మీద చెక్ చేసుకున్నారు, అవునా కదా, కరెక్ట్ అవునా కదా, అది కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు. కాబట్టి నీకు తోచింది ధర్మం కాదు, ఎప్పుడు నీకు తోచింది చెప్పేటువంటి ధర్మం ఎందుకు అవుతుందండి, కాదు. శాస్త్రం చెప్పింది ధర్మం. తపములను తపస్సులు చేసి పుణ్యతీర్థములు ఇవన్నీ చేసి తపములు చేయాలి, పుణ్యతీర్థాలు తిరగాలి ప్రయత్నపూర్వకంగా. అంటే ప్రతీర్థయాత్రలు చేయాలి ఓపిక ఉన్నప్పుడు. అది వ్రతములన్నీ చేసిన వారు, అనేక వ్రతాలు చేసినటువంటి వారు అంటే వ్రతనిష్ఠులు. ఏదో మండల దీక్ష అని, నక్షత్ర దీక్ష అని, లేకపోతే చాతుర్మాస దీక్ష అని, ఇలా ఎన్నో రకాల దీక్షలు వ్రతాలు చేసినటువంటి వాళ్ళు
శివుని ఎరుగరు. ఇన్ని చేస్తే కూడా వాళ్ళకి శివుడి గురించి తెలియదు. ఇప్పుడు మనం మొదటి నుంచి రావాలి. మొట్టమొదటి ఏం చెప్పారు? ఫస్ట్ చెప్పమ్మా. మొట్టమొదటి నుంచి ఏం సకల వేదామృత జలధి. అదే వేదం అనేటువంటి అమృత జలధి అనేటువంటి ఒక మన చెరుకు, అంటే వేదములు మొత్తం అన్ని తెలుసుకుని, అంటే దాంట్లో ఉన్న అంతరార్థం తెలుసుకుంటూనే ఉంటారు. ఇది ఒకటి చేయలేదు, అందరూ చేశారు. రెండోది ఏం చేశారు? అది ఆ తర్వాత రెండోది ఏం చేశారంటే వాళ్ళు అది నిగమం అనేటువంటి అర్థమైనటువంటి ధనములు దాన్ని నిక్షేపించి ఆ న్యాయములు, అంటే వాటి ఇందాక ఇప్పుడు చెప్పాను ధర్మ న్యాయము వైశేషిక, దాంట్లో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని, తర్వాత 3 ధర్మము శాస్త్రములు త్రావి. ధర్మము శాస్త్రములు, ధర్మములు అనేక ధర్మాలు చూపించారు, శాస్త్రముల గురించి విన్నాం. ఈ శాస్త్రములో ఉండడం విన్నాం. పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు చదివారు. తర్వాత యోగములో ఒకరు చేశారు, తపస్సు చేశారు. తర్వాత వాళ్ళు తీర్థయాత్రలు చేశారు, వ్రతాలు చేశారు. ఇన్ని చేసినటువంటి వాళ్ళకు కూడా శివజ్ఞానము లభించడం చాలు. అటువంటిది ఆయన డౌట్ ఏమిటో మీకు వచ్చి తెలిసిపోయాడు. అటువంటిది మరి సాలి పురుగది దానికి శివ కైవల్యం రావటం. సరే, పాము ఎంత బాగుంది. పాము అంటేనే చాలా రజోగుణానికి తారకం, హస్తి తమో గుణానికి తారకం, పరమ బండ. పని చూద్దాం, చెంచు వాడు ఎంత మాంసం అప్పటికప్పుడు తీసేటువంటి పోని తీసుకొచ్చింది వాడు ఇచ్చాడా? ఇవాళ వాడు తిని చూశాడు, ఆ తిని చూసి ఆ ఇంటికి పెట్టాడు. వాడికి నువ్వు ఇచ్చేసావా? వీళ్ళు జాతకరు వీళ్ళు ఎవరు? వైశ్యాకన్యలు. వాళ్ళ కైగట్యం చేసావు. ఇది పార్వతి పట్టిన అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా? అసలు ఇన్ని చేస్తేనే శివుడు తెలియటం, తెలుసుకోవడం కష్టం. ఇవి చేయొచ్చు. అసలు ఇందులో ఏ ఒక్కటో మనం చేయలేము. ఇవన్నీ చేసినటువంటి వాళ్ళకు కూడా శివుడు తెలియనంటున్నాడు ఆయన. ఇందులో ఏ ఒక్కటి మనం చేయలేము. ఇందులో ఏ ఒక్కటి చేయనటువంటి వాళ్ళకి కాళహస్తీశ్వరుడు పరమపదం ఇచ్చేసాడు. ఐ థింక్ యూ హావ్ గాట్ మై పాయింట్. అన్నీ చేసేటటువంటి వాళ్ళని కూడా శివుడిని తెలుసుకోవడం కష్టము. శివుడు తెలియరాడు. సామాన్యంగా ఇందులో ఏ ఒక్కటి కూడా మనం చేయలేము, ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా. అసలు ఇన్ని ధర్మాలైనా మనకి ఇవాళ శివుడు చెప్పేవారికి తెలుసు. ఇన్ని శాస్త్రాలు, కొన్ని ఇన్ని పురాణాలు ఉన్నాయి. చదివాం మనం. ఒక్క పురాణం పూర్తిగా చదివాం. ఏదో మహాదేవుడి దయ వల్ల భాగవతం ఒక్కటి సంపూర్ణంగా ఒక్క పద్యం కూడా బదలకుండా చదువుకున్నాం. ఒక్కటే మనం చేసిన పుణ్యంగా ఒకటే. ఇందులో అంతరార్థం చెప్పిన వాడికి ఎంత అర్థమైందో, వినవాళ్ళకి ఎంత అర్థమైందో తెలియదు, కానీ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ ఒక్కటి కూడా మనం చేయలేము. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా చేయనటువంటి ఇంతమందికి వాడు కైవల్యం చేశాడు. అవేషన్ తీసుకోండి, మొట్టమొదటి, ఆ తర్వాత సాలెపురం. ఏమిటి వాళ్ళకి? వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? ఇది త్యాగరాజు అంటాడు కదా, ఏ పుణ్యములు చేశారో, ఏ వ్రతాలు చేశారో దశరథుడు. రామా రారా నాయన అని దగ్గరికి తీసుకోవడానికి ఏ వ్రతం చేస్తూ ఆయనకి ఈ పుణ్యం వచ్చు. కౌశల్య బిడ్డ అని పిలవడానికి. ఇట్లా వాళ్ళందరూ ఏ వ్రతాలు చెయ్యడం వల్ల వాళ్ళకి ఈ పుణ్యఫలం వచ్చింది. ఆ రాముడితో బంధం ఏర్పడి. అలాగే వీళ్ళు ఏ వ్రతము, ఏ తపస్సు, ఏ తీర్థయాత్ర, ఏ వేదము, ఏవి చెయ్యడం వల్ల వీళ్ళకి ఇది వచ్చింది. ఈ జన్మలో వాళ్ళు చూసినా మనం చూసాం. పైగా ఒక విధంగా వాళ్ళు చేసింది దూష్యము కూడా.
మీరు చెప్పండి, వాళ్ళు చేసింది చెప్పండి. మీరు శివుడికి మీరు సొహం తిని బాదుషా లడ్డు సొహం తిని మిగతా నైవేద్యం పెడతారా? అట్లా ఏది లడ్డూని మరి అటువంటిది మాంసం పెట్టాడు ఆయన. మరి చెప్పు కాలుతో ఆయన తుడిచాడండి. చెప్పు కాలుతో మార్గావర్తిత పాదుక పశుపతి రంగస్య పుచ్చాయతే గండూషం మనుషేచనం వ్యాభిషేకాయ. ఈ భక్తవత్సలది ఏమిటి అన్నాడు ఆయన. ఆశ్చర్యం. అందుకే దూర్చట్రా, ఇదే దూర్చడు. ఏ వేదంబు పఠించలుదా. చూడండి, ఇవేవి చేయాలంటే భుజగంబే శాస్త్రములు చూచే తానే విద్యాభ్యసనం. ఏ విద్యలు కరి చెంచే మంత్రము బోధావిర్భావ నిధానములు చదువులయ్యా. బోధావిర్భావ, బోధం అంటే జ్ఞానం. బోధము పుట్టటానికి బోధావిర్భావ నిదానము అంటే జ్ఞానము పుట్టటానికి కేరపట్రస్ చదువులా. నీ పాద సంసేవనాసక్తి కాక జంతు దతికి శ్రీకాళ కళహస్తీశ్వర చెప్పడం. తీర్థములు పుణ్య తీర్థములు తిరిగి వ్రతములు చేసిన వారు శివుని నెరుగరు. ఈ చలది అంటే ఈ పారుగు, ఈ పాము, ఈ విఫము, ఈ ఏనుగు, ఎరుగు నెరిగి పూజించి వీళ్ళు ఎలా పూజించారా అసలు? వాళ్ళు ఎలా పూజించారు అసలు వీళ్ళకి అని అడిగారు. తర్వాత ఉత్తరమాల జంగమ జంగమలింగ అంగభవ శత్రువు యాదవరాజు చిత్తవీధిం గల సంశయం. చూడండి, యాదవరాజు మనస్సులో ఉన్నటువంటి సంశయము పోయేటట్టు జంగమ లింగ అంగభవ శత్రు. చూడండి, జంగమ లింగము అంటే జంగమాకారములో ఉన్నటువంటి అంగభవుడు అంటే మన్మధుడి యొక్క శత్రువు. జంగమ లింగ అంగభవ శత్రువు అంటే ఈ అంగభవుడి యొక్క శత్రువు అంటే మన్మధుడి యొక్క శత్రువు జంగమాకారంలో ఈ యాదవరాజు మనస్సులో ఉద్భవించినటువంటి సంశయము సమూలంగా పోయేటట్లుగా తీర్పం తొడంగి ఆయన పోగొట్టాలనుకుని నిశ్చయించుకుని చలంగి పాము మాతంగం చెంచు పుట్టిన విధం. ఈ పాము ఆ మాతంగం అంటే ఏనుగు, ఈ చెంచు వాళ్ళ పుట్టిన విధము, వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించారు. పుట్టిన విధంబు సదాశివ భక్తిం తన్మతిం పొంగిన హేతు అంటే అసలు వాళ్ళు ఎలా పుట్టారు, వాళ్ళ మనస్సులో ఈ శివభక్తి ఉదయించడానికి గల కారణము విన అపూర్వము వేరికి అంచు. అయినా ఇది వినటం చాలా అపూర్వం. ఆయన ఎవరికైనా వాళ్ళల్లో మరి ప్రతి చెంచు, ప్రతి పాము, ప్రతి ఏట్లుగా ఇది అపూర్వమైనా అంటూ ఆ వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు. జంగమలింగ స్వరూపుడైనటువంటి అంగభవ శత్రువు. తర్వాత చలది పూర్వజన్మ వృత్తాంతం. ఇదిగో చలది అంటే ఆ సాలెపురుగు యొక్క పూర్వజన్మ అంటే అసలు మనం ఇది అక్కడే చెప్పుకోవాలి. అది జంగమలింగాలు రెండు రకాలు, స్థావరలింగము జంగమ. స్థావరలింగం అంటే ఇప్పుడు మనం పెట్టేటువంటి శివలింగం. తర్వాత శివస్వరూపంగా అంటే విభూతి రాసుకుని
ఆ రుద్రాక్షలు మెడలో వేసుకున్నటువంటి వాళ్ళు కూడా జంగమలు. వాళ్ళు కూడా జంగమలింగమని అంటారు. వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే జంగమస్ అంటే కదిలేటువంటి లింగాలు. వీళ్ళు స్థావర లింగము, జంగమ లింగం అని 2 లింగాలు ఉన్నాయి. స్థావరం అంటే కదలని లింగం, మన గుళ్ళల్లో ఉంటుంది కాదు, అది స్థావర లింగం. శివుణ్ణి నిత్యము స్మరిస్తూ శివధ్యాన పరాయణులై శివచిహ్నములు ఉన్నటువంటి వాళ్ళు జంగమ లింగములు, అంటే వాళ్ళు కూడా శివలింగములతో సమానమే. అది తర్వాత చంపకమాల. ఇప్పుడు ఆ చలది అంటే ఆ సాలెపురుగు, ఆ పురుగు యొక్క పురుగు దాని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఇప్పుడు అది చూడండి ఎంత ఆర్టిస్టిక్ గా ఈ గుడి కట్టింది. అందరికి కట్టింది పైగా ఆ గుడి. ఒక శివుడు శివలింగానికి కాదు, శివుడికి, అక్కడ ఉన్నటువంటి గణేశుడికి, అమ్మవారికి, అక్కడ ఉన్నట్టు దాంతో దాన్ని నోటి నుంచి వచ్చినటువంటి ఆ దీంతో తంతువుతో అక్కడ మంటపాలు కట్టింది. మంటపాలు, తర్వాత అక్కడ శాలలు అన్ని కట్టేసింది. అసలు దానికి ఇది ఎందుకు వచ్చిందంటే, ఇది ఎవరో కాదు, పూర్వజన్మలో ఇది విశ్వకర్మ అంటే దేవశిల్పి అది కొడుకు. కాబట్టి ఎక్కడికి పోతే ఆ జీన్స్ చంపకం. సకలము పద్మసూతి నిజశక్తి రచింపంగా, అది సకలము పద్మసూతి నిజశక్తి రచింపంగా విశ్వకర్మ పుత్రుడగు. అది కూర్చోండి. సకలము పద్మసూతి అంటే సకలం అన్ని కూడా పద్మసూతి అంది, తామర చూడి బ్రహ్మ రచింపంగా అంటే అన్ని సృష్టించేది ఎవరు? బ్రహ్మ. కానీ దేవతలకు కావలసినటువంటి కన్స్ట్రక్షన్ వర్క్ చేసేది ఎవరంటే విశ్వకర్మ. రాక్షసులకి చేసేది ఎవరంటే మయుడు. రాక్షసుల శిల్పి మయుడు. ఈ వీళ్ళకేమో ఇది ఆ మయుడు మరి పాండవులకి ఎందుకంటే అంటే వాడు ఈ మయుడు వీళ్ళ ప్రాణాలు రక్షించాడు. ఎందుకని ఆ కాండవనంలో ఉన్నవాడు మయుడు. మీకు ఇది భారతం చెప్పేటప్పుడు చెప్పాను. ఆ మొత్తం కాండవనంలో ప్రాణాలతో బయటపడినవి ఒకటి చరిత అనేటువంటి ఒక పక్షి. అది ఆవిడ అగ్నిదేవుని ప్రార్థించి వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే అశ్వసేనుడు పాము. అదేం చేసిందంటే తల్లి మింగేసి తల్లి తగలడిపోయింది, కొడుకు బయటపడ్డాడు. చూడండి అక్కడ అర్జునుడు కూడా చాలా ఒక విధమైనటువంటి ఉక్రోషానికి లోనయ్యాడు. దాని మానాలే పోతుంది నీకెందుకు అంటే 10 బతికితే నా ఆజ్ఞ తీసుకుని బతకాలి. దాన్ని కొట్టేసి దాన్ని చచ్చిపోయాడు. దాంతో వాడు పగబట్టాడు. పగబట్టి వాడు ఎక్కడికి వెళ్ళాడు? శత్రువు అని చెప్పేసి వాడు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అదే నాగాస్త్రం. నేను పాముని, నేను నీ బాణంలో ఉన్నట్టుంటాను, నువ్వు నన్ను వేయి, నేను వెళ్ళి కాటేస్తాను అండి. అది నాగాస్త్రం. ఇక మూడో వాడు ఎవడంటే మయుడు. వీడు డైరెక్ట్ గా వచ్చేసేసాడంటే వీడు వచ్చాడు ఆ కృష్ణార్జునులు శరణు అన్నాడు. శరణు అన్నాడు కదా, పో నువ్వు బతికి చెప్పాడు. అయ్యా మీరు నా ప్రాణాలు రక్షించారు కాబట్టి మీకు నేను ఒక సభ కట్టిస్తాను అని వాడు మై సభ కట్టించాడు. అది వీళ్ళకి చివరికి ఎందుకు పనికొచ్చిందంటే వీళ్ళకి పోయి అంటే వాడు బతికితే నన్ను అడిగి బతకాలి. అర్జునుడు అంతటి వాడికి కూడా అహంకారం తప్పలేదు. విశ్వకర్మ పుత్రుడగు ఊర్ణనాభుడు ఇది ఈయన ఎవరయ్యా సాల్పండి? వీణ విశ్వకర్మ పుత్రుడు అంటే దేవశిల్పి అయిన విశ్వకర్మ యొక్క పుత్రుడు ఊర్ణనాభుడు ఈయన పేరు. మదంబున పూర్వజంలో విశ్వకర్మగా మనకి డబ్బు ఉన్నప్పుడు నిన్న ఎందుకు ఎవరు చదువుతారు? ధనం మదాయ విద్యా వివాదాయ. కొంచెం ఏదన్నా మనకు వచ్చేటప్పటికి వివాదం, ప్రతి వాడితోనూ వాదం చేద్దాం, వాడిని గెలిపి చేద్దాం అని ఉంటుంది. వాడి మదంబున
ఆతని ధిక్కరించి మదమ్మను ఆతని ధిక్కరించి, మదమ్మను ఎవరిని ధిక్కరించాడు? బ్రహ్మని ధిక్కరించాడు. ఏమిటండి మీ సృష్టి? మా నాన్న చూడండి, నాన్న ఎదురు 4 బిల్డింగులు కట్టాడు, అన్ని సృష్టించాడు. బ్రహ్మదేవుని ఈయన ధిక్కరించాడు. అదే అసలు ఆ పదవి నాకు ఇచ్చుంటేనా నీ ఎలా సృష్టించాడు? మనం ఎలా ఉండాలంటే మనం తప్ప ఎదుటివాడు చేయలేడని, మనమే చేయగలమని ఆ పని. ఒక అహంకారం ఉంటుంది. ఆతని ధిక్కరించి అతని ధిక్కరించి సృష్టికి ప్రతి సృష్టి నేర్పున సృజింపంగా, అది సృష్టికి ప్రతి సృష్టి నేర్పున ఈయన సృష్టికి ప్రతి సృష్టి చేయడం ప్రారంభించాడు. అలా కాదండి, ఈ చెట్టు చూడండి, ఇలా ఎందుకు పెట్టారు మీరు? ఈ చెట్టు ఇలా ఉండాలి కదా. ఈ ఈ కొండను చూడండి, మీరు ఇలా సృష్టించారండి, ఇలా ఉంటే ఇంకా అందంగా ఉండేది కదా. ఏమిటండి మీ సృష్టి? ఆయనకి ప్రతి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు పూర్ణనాథుడు. కోపమునన్ శపించే కీటకత వహింపు నీవు ప్రకటంబగు పేరనటంచు. వెంటనే ఆయన ఒళ్ళు మండిపోయింది. చెయ్యి, నా సృష్టిని అవమానిస్తావా? నా సృష్టి కళా నైపుణ్యాన్ని నువ్వు ధిక్కరిస్తావా? పురుగు వైపు, పురుగు వైపు. కానీ అది ఎక్కడ పోతుంది? కన్స్ట్రక్షన్ స్కిల్ నైపుణ్యం ఎక్కడ పోతుంది? అందుకని వాడు కానీ కట్టగలిగాడు వాడు వచ్చిన దాంతో. కానీ ఏం జరిగింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి కేవలం శివుడు. నెక్స్ట్ కంద పద్యం చెప్పి ఆపేద్దాం. ఆ ఊర్ణనాభుడు ఆతురుడై, ఇప్పుడు ఆతురుడు వచ్చేసి దెబ్బతింటే గానీ మనకి బుద్ధి రాదు. ఆతురుడై ఏటికి రాకమా అన్యాయ విధించేయ తలంచిన సనునే అపాయం ఎందుకు రాదయ్యా? అన్యాయంగా నువ్వు ఏదన్నా ఒక పని చేయాలంటే అపాయం రాకుండా పోతుందా? న్యాయ మార్గంలో వెళ్తే మనం అన్యాయంగా ఏదో పెద్దవాళ్ళని ధిక్కరిస్తే అది ఊరికే పోతుందా? అది కట్టి కొడితేస్తుంది. పద్మజునకు అప్పుడు బ్రహ్మదేవుడికి దండం పెట్టు. దెబ్బ తగిలితే గాని మనకి బుద్ధి రాదు. పద్మజునకు ప్రణతుండగుచు దండం పెట్టు. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుందంటే, మనకి వాడికి ఏముందండి, అదే నాకు ఇస్తానంట, నువ్వు అంత కూడా చేయలేవు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దాంట్లో తప్పులు వినడం చాలా తేలిక. ప్రణతుండై నమస్కారం చేస్తే ఏం చేశాను అది రేపు నేర్చుకున్నాను. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇంత టైం 7:40. మహాదేవ 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 గురుదేవ. మహాదేవ 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 తల్లి సుందరత. మహాదేవ మహాదేవ గురు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోట నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోట నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురు గారు. మహాదేవ 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 శాస్త్రి గారు. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాజీవనం సమర్పయామి. నైవేద్యం భూర్భువస్వః సర్వచైతన్య రూపాంతామాద్యాం విద్యాజమే బుద్ధిం యాన ప్రచోదయాత్. సత్యం ధ్యాన ఓం ప్రాణాయ స్వాహ. ఓం జ్ఞాన ప్రచోదనాం ప్రాణాయ స్వం పానాయ స్వం జ్ఞానాయ స్వం దానాయ స్వం జ్ఞానాయ స్వం బ్రహ్మణే స్వాహ. మధ్యేమ దేవాలయ హర సౌరష తాంబూలం సమర్పయామి. తాంబూల శర్వణానంతరం శుద్ధాజీవనం సమర్పయామి.
మంగళమహానీరాజన దీపం సచ్చిదానందరూపాయ ఉత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. ఆనందమంగళకర్పూర నిరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం సుఖాచమనీయం సమర్పయామి. నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థసే గరుడవైన భవదావనగుదావేదన జే నిజత్సభకుతుపవేళగంబునగల్గే బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం బనడి పత్రమునందు పెట్టవే ఆదరముప్పగ పునరయాజిత వృత్తి సుఖింతు నిశ్వరా. చామరం విజామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మదీయ మీశాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ తేజోయం సర్వతో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. పుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రాः సదాంతు జీవేమ శతం మాం దహ కుటుంబం దశవ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణచరణానందార్పణమస్తు. పరమే మహాదేవ.